పెళ్లికి ముందో బాధ, పెళ్లి తర్వాత ఒక బాధ. పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరం కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు. ఎక్కడున్నా సరే, ఎవరైనా సరే, ఏంటమ్మా ఏదైనా విశేషమా అంటూ ఎంత టార్చర్ చేస్తారో కదా. పెళ్ళవగానే సంవత్సరానికో 2 సంవత్సరాలకో కన్సీవ్ అయితే ఓకే, లేదంటే అసలు టార్చర్ అప్పుడు మొదలవుతుంది. రీసెంట్ గా నేను నా ప్రెగ్నెన్సీ జర్నీని మీతో షేర్ చేసుకున్నా కదా. నేను నర్సంపేటలోనే డెలివరీ అయ్యానని, అది కూడా జనని హాస్పిటల్ మేడం నవత గారే నాకు ఆపరేషన్ చేశారని అందరికీ చెప్పాను. అప్పుడు అందరూ కూడా అవునక్క, ఆ మేడం చాలా బాగా చూసుకుంటారు, అందరినీ చాలా హార్ట్ఫుల్ గా రిసీవ్ చేసుకుంటారు అంటూ కామెంట్స్ చేశారు. అంతే ఉన్నతమైన మనసుతో ఆలోచించి మేడం ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28న అంటే వచ్చే మంగళవారం రోజు మన నర్సంపేటలో ఉచిత సంతాన సాఫల్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. అంటే పిల్లలు లేని వారి కోసం, ఎన్నో చోట్ల తిరిగి నిరాశ చెందిన వాళ్ళ కోసం ఉచితంగా పరీక్షలు చేసి పరీక్ష ఫలితాలను బట్టి సలహాలు సూచనలు కూడా ఇస్తారు జనని హాస్పిటల్ డాక్టర్ నవత గారు. జనవరి 28న మాత్రమే ప్రతి నెల 4వ మంగళవారం ప్రత్యేకంగా వీరి కోసం చూస్తారు. ఇప్పుడే నెంబర్ కోసం రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. పిల్లల కోసం బాధపడే వారికి ఈ వీడియోని షేర్ చేయండి.